ప్రతికూల ఆలోచనలను నిగ్రహించడానికి మరియు తగ్గించడానికి ఈ 7 మార్గాలను ప్రయత్నించండి. ఆలోచన వక్రీకరణలను గుర్తించండి. మన మనస్సులలో నిజంగా నిజం కాని విషయం గురించి మనల్ని ఒప్పించే తెలివైన మరియు నిరంతర మార్గాలు ఉన్నాయి. ఈ సరికాని ఆలోచనలను ప్రతికూల ఆలోచనను బలపరుస్తాయి. మీరు వాటిని గుర్తించగలిగితే మీరు వాటిని సవాలు చేయడం నేర్చుకోవచ్చు. ఇక్కడ 4 సాధారణ ఆలోచన వక్రీకరణలు ఉన్నాయి. నలుపు మరియు తెలుపు ఆలోచన. మధ్యలో ఏదీ లేకుండా ప్రతిదీ ఒక మార్గం లేదా మరొక విధంగా చూడటం. వ్యక్తిగతీకరించడం. తప్పు జరిగిన దేనికైనా మీరు కారణమనిపిస్తే ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వలేదు ఎందుకంటే మీరు ఆమెను కలవరపెట్టడానికి ఏదో చేశారు. వ్యక్తికి కష్టతరమైన రోజు మరియు ఆమె మానసిక స్థితికి మీతో సంబంధం లేదు. ఆలోచనలను ఫిల్టర్ చేయండి. పరిస్థితి యొక్క ప్రతికూల వైపు మాత్రమే చూడటానికి ఎంచుకోవడం. ప్రతికూల ఆలోచనలను సవాలు చేయండి. మీకు వక్రీకృత ఆలోచన వచ్చినప్పుడల్లా అది ఖచ్చితమైనదా అని ఆపి అంచనా వేయండి. ఒక స్నేహితుడు తన గురించి ఆ విధంగా మాట్లాడితే మీరు ఎలా స్పందిస్తారో ఆలోచించండి. మీరు అతని లేదా ఆమె ప్రతికూల అభిప్రాయానికి మంచి ఖండించారు. అదే తర్కాన్ని మీరు స్వంత ఆలోచనలకు వర్తించండి. చెత్త జరుగుతుందని మీరు హిస్తున్నారా లేదా మీరు కోరుకున్న విధంగా సాగని దాని కోసం మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారా అని మీరే ప్రశ్నించుకోండి. ఆపై మీరు అనుకున్న దానికంటే భిన్నంగా మారిన ఇతర ఫలితాలు లేదా కారణాల గురించి ఆలోచించండి. వ్యాసం ప్రకటన తర్వాత వ్యాసం కొనసాగుతుంది. ప్రతికూల ఆలోచనల నుండి విరామం తీసుకోండి. ప్రతికూల ఆలోచనల నుండి ఎలా వేరు చేయాలో నేర్చుకోవడం సాధ్యపడుతుంది. దీన్ని చేయటానికి ఒక మార్గం ఏమిటంటే ఆలోచనతో మీరు కొంత సమయం అనుమతించడం. అప్పుడు దానిపై దృష్టి పెట్టకుండా విరామం తీసుకోండి మరియు మీ రోజుతో ముందుకు సాగండి. తీర్పు విడుదల. మనమందరం మమ్మల్ని మరియు ఇతరులను సాధారణంగా తెలియకుండానే తీర్పు ఇస్తాము. నిరంతరం మమ్మల్ని ఇతర వ్యక్తులతో పోల్చడం లేదా మన జీవితాలను కొన్ని ఆదర్శ జాతులతో పోల్చడం అసంతృప్తి. మీరు తీర్పును వీడగలిగినప్పుడు మీరు మరింత సుఖంగా ఉంటారు. తీర్పు ఆలోచనల నుండి విరామం తీసుకోవడానికి కొన్ని మార్గాలు మీ స్వంత ప్రతిచర్యను గుర్తించడం, దానిని గమనించడం మరియు దానిని వీడటం. మరొక సహాయక సాంకేతికత సానుకూల న్యాయమూర్తి. మీరు ఒక వ్యక్తిని, మీరే లేదా పరిస్థితిని ప్రతికూలంగా తీర్పు ఇస్తున్నట్లు మీరు గమనించినప్పుడు సానుకూల నాణ్యత కోసం కూడా చూడండి. కృతజ్ఞత పాటించండి. కృతజ్ఞతతో మీ సానుకూలత మరియు ఆనందం స్థాయిలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన చూపిస్తుంది. మీరు మీ జీవితంలో ఒక సవాలు సమయాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా మీరు సాధారణంగా కృతజ్ఞతతో ఉండటానికి విషయాలు కనుగొనవచ్చు. జరుగుతున్న విషయాలను గమనించడం మరియు మీకు సంతోషాన్ని కలిగించడం వంటివి మిమ్మల్ని వారితో సన్నిహితంగా ఉంచుతాయి. కృతజ్ఞత పత్రికను ఉంచడం మరియు ప్రతిరోజు దానిలో కొన్ని విషయాలు రాయడం దీన్ని చేయటానికి సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గము. మీ బలాలపై దృష్టి పెట్టండి. ప్రతికూలతపై నివసించడం మరియు సానుకూలతను విస్మరించడం మానవ స్వభావం. మీ బలాలపై దృష్టి కేంద్రీకరించడం మరియు మీరు చేసిన తప్పులపై నివసించకుండా మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయవచ్చు. మీ గురించి మరియు మీ జీవితం తీసుకుంటున్న దిశ గురించి సానుకూలంగా భావించడం సులభమవుతుంది. మీ వ్యక్తిత్వం లేదా చర్యల గురించి మీరు కఠినమైన ఆలోచనలను ఆలోచించినట్లు అనిపిస్తే మీ గురించి మీకు నచ్చిన దాని గురించి కొంత సమయం ఆగి ఆలోచించండి. మీరు మీ ఆలోచనలను నిర్వహించలేకపోతే లేదా మీ రోజువారీ బాధ్యతలను నెరవేర్చడానికి లేదా జీవితాన్ని ఆస్వాదించగల మీ సామర్థ్యంతో వారు జోక్యం చేసుకుంటున్నారని భావిస్తే వృత్తిపరమైన సహాయాన్ని పొందండి.
కౌన్సిలింగ్ మరియు చికిత్స మీకు వాతావరణ జీవిత మార్పులను, మానసిక బాధలను తగ్గించడానికి మరియు స్వీయ వృద్ధిని అనుభవించడంలో సహాయపడుతుంది.